రీసెంట్గా నిమ్రత్ కౌర్ పేరు సోషల్ మీడియా ఫేజ్ 3 సర్కిల్స్లో ఫేమస్ అయింది. అది కూడా మూవీస్ హిట్ అయ్యో సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకునే కాదు, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ ఇష్యూలో నిమ్రత్ ఇంటర్ఫీర్ అయిందనే టాక్. బాలీవుడ్ సర్కిల్స్లో నిమ్రత్ పేరు తెగ వినిపిస్తోంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ నుంచి డైవర్స్ తీసుకుంటున్నారంటూ ఓ గాసిప్ నెట్టింట వైరల్ అయింది. త్వరలోనే నిమ్రత్ కౌర్ని అభిషేక్ బచ్చన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే అభిషేక్ నిమ్రత్లు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారనే టాక్ ఒక రేంజ్లో బాలీవుడ్లో కోడే కూస్తుంది. ఈ వ్యవహారాలపై బిగ్ బీ వరకు వెళ్ళాయి. దీనిపై అమితాబ్ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారట. ఇంతకీ అమితాబ్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? బాలీవుడ్లో సెలబ్రిటీ హాట్ పేరుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్లకు మంచి పేరే ఉంది. కానీ గత కొన్నేళ్లుగా అభిషేక్, ఐశ్వర్యలు విడిపోతున్నారంటూ రూమర్లు సోషల్ మీడియాలోనూ ఫేజ్ 3 సర్కిల్లో న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి తోడు అభిషేక్తో హీరోయిన్ నిమ్రత్ కౌర్ అఫైర్ బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాటర్ గురించి అటు నిమ్రత్ కానీ, అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్లు ఎవ్వరూ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. రీసెంట్గా డేటింగ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేందుకు నిమ్రత్ కౌర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆ వైరల్ పోస్ట్ చూసిన వారంతా ఇదేంటబ్బా అని అనేస్తున్నారు. ఇక అభిషేక్, ఐశ్వర్య డైవోర్స్ వైపు అడుగులు వేస్తున్నారంటూ గాసిప్స్ వస్తున్న తరుణంలో నిమ్రత్ వైపే అందరి చూపులు వెళుతున్నాయి. దీనికి తోడు బాలీవుడ్లోనూ ఫేజ్ 3 సర్కిల్లోనూ ఐశ్వర్యపై సానుభూతి చూపిస్తున్నారు. ఐష్కు చీట్ చేసేలా అభిషేక్తో నిమ్రతే అఫైర్ పెట్టుకుందనే విధంగా నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అభిషేక్, నిమ్రత్ మధ్య 10वीं మూవీ టైంలో పరిచయం ఏర్పడిందంట. అప్పుడు జరిగిన పరిచయం కాస్త ఇక్కడి దాకా వచ్చిందని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అభిషేక్ పరిచయం ముందు వరకు బాలీవుడ్ జనాలకు నిమ్రత్ కౌర్ ఎవరో కూడా తెలియదు. అభిషేక్ను అడ్డం పెట్టుకుని నిమ్రత్ కౌర్ పాపులర్ అయిందంటున్నారు. సోషల్ మీడియా, బాలీవుడ్ సర్కిల్స్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ మీద బచ్చన్ ఫ్యామిలీ సరిగ్గా స్పందించట్లేదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే ఉంటే ఇది నిజమే అని అనుకునే ప్రమాదం ఉందని కొందరు బిగ్ బీకే మెసేజ్ పెట్టారు. అభిషేక్ డేటింగ్ వ్యవహారం అనేక రూమర్స్ క్రియేట్ చేయడంతో పాటు బచ్చన్ ఫ్యామిలీ పరువును దెబ్బతీస్తుందని బిగ్ బీకే వివరించారు. ఈ మ్యాటర్ కన్ఫ్యూజ్ కాకుండా బిగ్ బీ ఎంట్రీ ఇచ్చి సీరియస్ అయ్యారు. బాలీవుడ్ ఫేజ్ 3 సర్కిల్స్ లో వస్తున్న రూమర్లన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పైగా ఈ మ్యాటర్ ఇంత సీరియస్ అయితే నిమ్రత్ వైపు నుంచి ఎలాంటి రిజైండర్ లేదని బిగ్ బీ ఇరిటేట్ అయ్యారట. ఒకవైపు నిమ్రత్ కౌర్ కూడా ఇలాంటి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే బెటర్ అని అమితాబ్ సలహా ఇచ్చారు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి రూమర్స్ వస్తే వెంటనే రియాక్ట్ కావాలని బిగ్ బీ చురకలంటించారు. వైఫ్ను చీట్ చేసేంత మెంటాలిటీ అభిషేక్ది కాదని, సొసైటీకి, మ్యారేజ్కి గౌరవిస్తాడని అమితాబ్ తన కుమారుణ్ణి వెనకేసుకొచ్చారు. సో ఇకపై ఎవరూ ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయొద్దని బిగ్ బీ కోరారు. మరోవైపు ఇంత రచ్చ జరుగుతుంటే నిమ్రత్ కౌర్ ఇన్స్టా అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది. అభిషేక్తో తన రిలేషన్పై క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అభిషేక్తో డేటింగ్ చిన్నది కాదనే మెసేజ్ ఆ పోస్ట్ ద్వారా నిమ్రత్ చెప్పాలని ట్రై చేసిందని అంటున్నారు. మా లైఫ్లో జర్నీ చాలా స్ట్రాంగ్గా ఉందని, మా అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉందనే అమెరికన్ ఫిలాసఫర్ రిచర్డ్ ఆల్బర్ట్ ప్రోవెర్బ్ పోస్ట్ చేసింది. ఇక ఒక రకంగా అభిషేక్తో తన రిలేషన్ గురించి చెప్పడమే అని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.
ఈ వ్యవహారం మరింత ముదురుతోందని గ్రహించిన అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్ను పొగుడుతూ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిమ్రత్ నన్ను కలిసింది, మాట్లాడింది చాలా తక్కువ. క్యాడ్బరీ యాడ్ సమయంలో కలిసినప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చాను. ఇటీవల రిలీజ్ అయిన దస్వీలో నీ యాక్టింగ్ సూపర్బ్, నీకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ అమితాబ్ బచ్చన్ రాసిన లెటర్ వైరల్ అయింది. అమితాబ్ బచ్చన్ పొగడ్తలపై నిమ్రత్ కౌర్ రియాక్ట్ అయింది. 18 years బ్యాక్ ముంబైలోని సెట్లోకి వచ్చాక అమితాబ్ సర్కి ఓ రోజు నా పేరు తెలుస్తుందని ఫీల్ అయ్యాను. నేను అమితాబ్ గారిని కలవాలనుకున్నాను. ఓ యాడ్ షూట్లో అమితాబ్తో యాక్ట్ చేశాక ఆయన పొగడ్త మర్చిపోలేనిది. చాలా ఏళ్ల తర్వాత ఇలా నోట్, ఫ్లవర్స్ నా ఇంటికి రావడం లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీగా గుర్తుండిపోతుందని నిమ్రత్ తన పోస్ట్లో రాసుకొచ్చింది. నా డ్రీమ్ పూర్తయినట్లుగా ఉంది. అమితాబ్ సర్ పంపిన లెటర్ చూశాక ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదని ఆ పోస్ట్లో రాసుకొచ్చింది. అభిషేక్, నిమ్రత్లు 2022లో దస్వీ మూవీలో యాక్ట్ చేశారు. యామి గౌతమ్ కీ రోల్లో యాక్ట్ చేసిన మూవీలో అభిషేక్, నిమ్రత్ కౌర్ కీ రోల్స్ చేశారు. కొద్ది రోజులుగా అభిషేక్, ఐశ్వర్యలు డైవోర్స్ తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారానికి బిగ్ బి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా అది ఆగకపోగా మరింత ఆజ్యం పోసినట్లయింది. మరోవైపు అభిషేక్, ఐశ్వర్యలు వేరువేరుగా ఉంటున్నారని న్యూస్ వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన చాలా ఈవెంట్స్, ప్రమోషన్స్కు అభిషేక్ ఫ్యామిలీతో కలిసి రాలేదు. దీంతో అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై బిగ్ బి గట్టి ప్రయత్నమే చేసినా రిజైండర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదని బాలీవుడ్ జనాలు చెవులు నసుగుతున్నారు.